ఏంటి మన బాధ ఏంటి ఇప్పుడు అంటే అతను వచ్చి శివుడిని పూజ చేయట్లేదు, అదే కదా మన బాధ. అయితే సరే పూజ చేస్తారే అని అనుకుందాం, కాసేపు పక్కన పెడదాం. అయితే మనం ఎవరైనా పూజ చేస్తున్నాం అంటే మన ఇంట్లో ఎంతమంది దేవతలు ఉన్నారు అంటే మనం గొప్ప అంటే వినాయకుడితో ఫోటో, ఆంజనేయ స్వామి ఫోటో, సీతారాములతో ఫోటో, శివుడితో ఒక ఫోటో, పార్వతీ దేవతకు ఫోటో, ఆ తర్వాత శ్యామలాదేవితో ఒక ఫోటో, వారాహి దేవత ఒక ఫోటో, ఇలా ఎంత మన అలాగే అది సరిపోకుండా గ్రామ దేవతలు నరసింహస్వామి, సింహాచలం, సింహద్రప్పన స్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలాగ రకరకాల పూజ గది నిండా ఎక్కువ ఫోటోలు నింపించుకోవడం గొప్ప అనిపించుకుంటుందా? సో ఆలోచించి అది గొప్ప అంటే ఇంతమంది దేవతలు మనం ఆరాధిస్తే మన ఉపాసన ఎటు వెళ్తుంది చివరికి? నువ్వు మనం ఏ దేవుని చేరుకోవాలనుకుంటున్నావు? అసలు నీ గోల్ ఏంటి? జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే, నేను మీ సింహాద్రి. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, అసలు మీరు ఈ టాపిక్ గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. అసలు చిరంజీవి స్వామీజీ శివుణ్ణి ఎందుకు పూజించారు అనేది టాపిక్. అది చాలా కాంట్రవర్సీ టాపిక్ అని చెప్పచ్చు. దీని గురించి ఎన్నో మీడియాలో, ఎన్నో సోషల్ మీడియా, ఎన్నో ఇంటర్వ్యూలు అతను అడుగుతూనే ఉన్నారు. అతను శివుణ్ణి పూజించరు, అమ్మవారిని పూజించరు, గణపతిని పూజించరు అని చెప్పి ఒక శివద్వేషి అని ఒక ట్యాగ్లను ఇచ్చి అతన్ని చాలా వీడియోస్ చేశారు కదా చిన్నజీయర్ స్వామి పైన. దాని గురించి అసలు రహస్యం ఏంటి, అసలు ఎందుకు చిన్నజీయర్ స్వామీజీ శివుడిని పూజించరు అనే టాపిక్ మీద చాలామంది దానికి చిన్నజీయర్ స్వామీజీ సహం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏమని అంటే, శివుడిని మేము బోళా శంకరుడు అతనికి మేము ఆరాధన చేస్తే ఎక్కడ మా కోరికలు తీర్చేస్తే ఆ కోరికలకి రుణపడిపోయి మళ్ళీ ఒక జన్మని పొందాల్సి వస్తుందేమో అని చెప్పేసి అతను బోళా శంకరుడు. ఎలాంటి బోళా శంకరుడు అంటే, శివుడు తనకి ప్రాణం పాయ స్థితి ఉన్నా సరే వరాన్నిచ్చేవాడు. అంటే మీరు భస్మాసురుడు తెలుసు, అతనికి ఎలాంటి వాడు, అతను శివుడి గురించి గొప్ప తపస్సు చేస్తే నేను ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అని అటువంటి వరం ఇవ్వని అడుగుతాడు. ఎవరిని? పరమశివుడిని. ఆడు పరమశివుడు ఏం చేస్తాడు, ఆ భస్మాసుడికి వరం ఇస్తాడు. ఆ వరం ఇచ్చిన భస్మాసురుడు ఏం చేస్తాడు, అయితే నువ్వు ఇచ్చిన వరం ఏదైతే ఉందో ఆ వరం నాకు పనిచేస్తుందో లేదో టెస్ట్ చేస్తాను కాబట్టి నీ నెత్తి మీద చేయి పెడతాను అని చెప్పి పరిగెత్తుకు వచ్చాడు కదా. మీరు చూసుంటారు కదా, మీకు తెలిసి ఉంటుంది. ఏంటి అంటే, తనకే ప్రాణ ప్రమాదం ఉంది అని తెలిసినా కూడా ఇచ్చేటంత వాడు శివుడు అని అర్థం. దీనికి అర్థం ఏంటంటే, శివుడు తన ప్రాణాలు కాపాడుకోలేడు అంటే శివుడు ప్రాణాలు కూడా పోతాయా అని కాదు అర్థం అక్కడ. అలాంటి స్థితిలో కూడా అలాంటి వాళ్ళకి కూడా తన గురించి తను ఆలోచించకుండా అలా ఎవరైనా వరాలు అడిగిన వాళ్ళకు కూడా వరాలు ఇచ్చే బోళా శంకరుడు అని అర్థం. అతనికి ఇది అది ఏముండదు అంటే, అతను ఏమడిగాడు, ప్రాణాలు పోయేలాంటి వరం. అరే నీకు ఎందుకు ఇవ్వాలరా, నేను అసలు ఒక ప్రాణం తెస్తానంటే నేను ఎందుకు ఇస్తాను వరం అనకుండా దానికి కూడా వరం ఇచ్చాడు. ఎలాంటి వాళ్ళకైనా శివుడు ఈజీగా సులభ సాధ్యుడు, కానీ విష్ణు సులభ సాధ్యుడు కాదు. అందుకే శివుడిని సులభ సాధ్యుడు కాబట్టే ఆయన సులభంగా ఎక్కడ వరాలు ఇస్తాడో ఆ వరాల నుంచి మళ్ళీ మేము కర్మల్ని ఎక్కడ పొందుతామో అందుకనే ఆ శివుడికి మేము ఎక్కువ శరణాగతి చేయము అని చిన్నజీయర్ స్వామీజీ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకసారి మీరు చిన్నజీయర్ స్వామీజీ అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టండి. అసలు ఆయన పూజ చేస్తే మనకేంటి, చేయకపోతే మనకేంటి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, పక్కన పెట్టండి సార్. దాని గురించి తర్వాత మాట్లాడదాం. అయితే అసలు ఎందుకు పూజ చేయాలి మిగతా దేవతల గురించి అనేది మనం మాట్లాడుకుందాం. అయితే ఏంటి మన బాధ ఏంటి ఇప్పుడు అంటే, అతను వచ్చి శివుని పూజ చేయట్లేదు, అదే కదా మన బాధ. అయితే సరే పూజ చేస్తారే అని అనుకుందాం, కాసేపు పక్కన పెడదాం. అయితే మనం ఎవరైనా పూజ చేస్తున్నాం అంటే మన ఇంట్లో ఎంతమంది దేవతలు ఉన్నారు అంటే మనం గొప్ప అంటే వినాయకుడితో ఫోటో, ఆంజనేయ స్వామి ఫోటో, సీతారాములతో ఫోటో, శివుడితో ఒక ఫోటో, పార్వతీ దేవతకు ఫోటో, ఆ తర్వాత శ్యామలాదేవితో ఒక ఫోటో, వారాహి దేవత ఒక ఫోటో, ఇలా ఎంత మన అలాగే అది సరిపోకుండా గ్రామ దేవతలు నరసింహస్వామి, సింహాచలం, సింహద్రప్పన స్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలాగ రకరకాల పూజ గది నిండా ఎక్కువ ఫోటోలు నింపించుకోవడం గొప్ప అనిపించుకుంటుందా? సో ఆలోచించి అది గొప్ప అంటే ఇంతమంది దేవతలు మనం ఆరాధిస్తే మన ఉపాసన ఎటు వెళ్తుంది చివరికి? నువ్వు మనం ఏ దేవుని చేరుకోవాలనుకుంటున్నావు? అసలు నీ గోల్ ఏంటి? ఇప్పుడు మీ గోల్ ఉందనుకోండి, ఈ వీడియో చూస్తున్నారు, ఈ వీడియో చూసినా మీరు ఏం చేస్తారు, ఇంకో వీడియో చూస్తారు, తర్వాత ఏం చేస్తారు, ఛార్జింగ్ అయిపోతున్నానో లేకపోతే నెట్ అయిపోతున్నానో లేకపోతే వేరే పని ఉండో అప్పుడు ఏం చేస్తారు, యూట్యూబ్ వెనక్కి వచ్చి స్వైప్ చేసేసి యూట్యూబ్ నుంచి క్లియర్ చేసేసుకొని యూట్యూబ్ నుంచి బయటకు వచ్చేసి మొబైల్ పక్కన పెట్టేసి ఛార్జింగ్ పెట్టుకుని ఏదో పని చేసుకోరా. ఉదయం నుంచి ఏదో మీరు బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, కానీ 24 గంటలు యూట్యూబే నా పని, యూట్యూబ్లో నేను వీడియోలు చూసుకుంటానే అందరు కదా. మీ గోల్ ఏంటి? మీరు బతకడానికి, తిండి తినడానికి వేరే పని ఉంది, ఆ పని చేసుకుంటారు కదా. అలాగే మన గోల్ ఏంటి, మన చివరికి ఎక్కడ చేరుకోవాలనుకుంటున్నాం, ఈ జీవుడు ఏదైతే ఉన్నాడో ఈ జీవుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే అప్పుడు మనం ఏ దేవుడిని ఆరాధించాలి అని అర్థమవుతుంది. అయితే ఇప్పుడు 100 మంది దేవతల ఫోటోస్ పెట్టుకోవడం అనవసరం. అడిగితే 100 మంది దేవతలు మనిషి నిలబదు, కోరికలు తీరుస్తారు కాదు నేను అనడం లేదు. ఎంత మాని కోరికల కోసమేనా ఏదో ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో ఎంతకాలం ఉండిపోతాం, కొంతకాలం ఉండి వెళ్ళిపోవడం తప్పదు కదా. సరే పెళ్ళి అన్నాం, పెళ్ళి అయిపోయింది, కుదురుకుంటుందా? తర్వాత పిల్లలు కుదురుకుంటామా? పిల్లల ద్వారా జాబులు, వాళ్ళ చదువులు, వాళ్ళకి ఆ తర్వాత చదువులు చదివించడానికి జాబ్స్ రావాలి, మళ్ళీ డబ్బు, అధిక సంపాదన, ఇలా ఏమవుతుంది? కోరికలు పెరిగే కొద్దీ నీ కర్మ పెరిగిపోద్ది, ఈ కోరికల చెట్ట పెరిగే కొద్దీ నీ కర్మ ఎక్కువ అయిపోతుంటుంది.
ఈ కర్మ పెరిగే కొద్దీ నువ్వు కర్మ బంధాలలో ఇరుక్కుపోతావు అని ఆయన చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ కోరికలను ఖండించండి, ఈ కోరికలను తగ్గించండి, భగవద్గీత శరణాగతి చేయండి అని చెప్పడం తప్ప అండి. ఒకసారి ఆలోచించండి. అయితే ఇప్పుడు మన విషయానికి వద్దాం. అసలు శనివార స్వామి ఎందుకు శివుని పూజించని విషయానికి వస్తే, ఇప్పుడు మనం గొప్ప, 10 మంది దేవుళ్ళని పూజ చేయడం మనం గొప్ప. ఒకసారి ఆలోచించండి. అతను గొప్ప, మనం గొప్ప. ఇప్పుడు సరే, ఇంకా విషయానికి వద్దాం, ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. అయితే ఎందుకు ఇంతమంది దేవతలను ఆరాధించడం వల్ల, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, అతను ఏ దేవుడికి శరణాగతి చేసుకుంటే ఏంటి? నిజం చెప్పాలంటే అలా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఏంటి శనివార స్వామి శివద్వేషి, ఎవరైతే శివుని పూజించట్లేదని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ జీవితం పైన వాళ్ళకే క్లారిటీ లేదు అని అర్థం. అతను మిగతా దేవుళ్ళే వేస్ట్, మిగతా దేవుళ్ళు పూజ చేయొద్దు, మిగతా దేవుళ్ళు అనవసరం, మిగతా దేవుళ్ళని మిమ్మల్ని ఎవడ పూజ చేయమని ఆయన ఎక్కడ అనలేదే, ఆయన ఎక్కడ చెప్పలేదు కదా. అతను ఒక్కడే అతని జీవితాన్ని, ఆ స్వామీజీ గారు ఆ యొక్క జీవితాన్ని సార్థకత చేసుకోవడం కాదు, విష్ణువుకి శరణాగతి చేసి, అతనికి శరణాగతి చేసి, అతను శరణాగతి చేసిన వాళ్ళు ఇంక ఏరే దేవుడు శరణాగతి చేయాల్సిన అవసరం లేదు. అది ప్రపంచమంతా ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే విష్ణువు అని అతను నమ్ముతున్నాడు. మిగతా వాళ్ళు ఇప్పుడు గరికపాటి వారు ఉన్నారు, మరి గరికపాటి వారు ప్రపంచమంతా ఒక దేవుడు, ఆ అమ్మవారి శక్తే అమ్మవారు అన్నారు. మా అతను శంఖచక్రాలు వేసుకోకూడదు, విష్ణువుని పూజ చేసుకోకూడదు అన్నట్టుగా మాట్లాడే ఇద్దరు కూడా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి కదా యూట్యూబ్లో. మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు మిగతా వాళ్ళు? అలాగే ఇప్పుడు చాగంటి గారు ఉన్నారు అనుకోండి, అతను చాగంటి గారికి ఇష్టమైన దేవుడు ఎవరు అంటే సీతారామచంద్రమూర్తి, కానీ వాళ్ళ కులదైవం ఎవరు? శివుడు. మరి శివుడు అయినప్పుడు అతను కూడా మీరు ఇలా శంఖచక్రాలు వేయించుకోండి, సమాచారం తీయించుకోండి అంటే ఆయన ఎందుకు అంటారు? ఎందుకు ఒప్పుకుంటారు? అడుగు చూడండి. ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే, అలా గరికపాటి కూడా ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే, వాళ్ళ ఆచారాలు వేరు, మన ఆచారాలు వేరు, వాళ్ళ ఆచారాలు. మనకి ఏ ఆచారం ఉండదు, మనకు ఒక గురువు ఉండడు, ఒక పూజ ఉండదు, ఒక పర్టికులర్గా మన తాతల పారంపరంగా, వంశపారంపరంగా ఒక దేవుడు లేడు. అలాంటి వాళ్ళు మన కళాబలగం అంటారు కదా, అన్నింటిలో చేతులు పెట్టడం అలవాటు అయిపోయి అందరినీ ప్రశ్నించడం కూడా మనకు అలవాటు అయిపోద్ది అనమాట. అయితే వాళ్ళకి చిన్నజీరి స్వామీజీ కాబట్టి, చాగంటి గారు కావచ్చు, గరికపాటి వారు కావచ్చు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, లేకపోతే వాళ్ళ నాన్నగారు, వాళ్ళందరూ ఒక ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. మనకు ఏ ఆచారము లేదు, మనకి ఏ ఆచారం లేదు కాబట్టి మనం అలా మాట్లాడుకుంటాం. మనకి ఏ ఆచారం లేదు కాబట్టి 100 దేవుళ్ళు ఫోటోలు పెడతాం. అందుకే మనకి కదా మనకి ఇన్ని క్వశ్చన్స్. దీపం ఎలా పెట్టాలి, విగ్రహాలు ఎంత ఉండాలి, ఏ సైజులో ఉండాలి, ఎలా తల స్నానాలు చేయాలి, ఏ రోజు పూజ చేయాలి, ఏ రోజు ఎలా మనకి ఏదైనా పండుగ వస్తుందంటే మనం ఎక్కడ ఎదుగుతాం? యూట్యూబ్లో వీడియోలు ఎదుగుతాం. లేదంటే ఏ సైజు విగ్రహాలు పెట్టుకోవాలో మనకు క్లారిటీ ఉండదు, ఎంత విగ్రహాలు పెట్టుకోవాలో క్లారిటీ ఉండదు. మన తాతలు ముత్తాతలు విగ్రహాలు పెట్టిందే లేదు, మనకు లేదు కదా. మనకు ఒక వంశం, మనకు వంశం అంటే ఒకటి ఉండేడ్చింది, కానీ మనకి గురువులు ఎవరు? మన తల్లిదండ్రులు ఏ దేవుడిని ఆరాధించారు అంటే ఫోటో పెట్టుకున్నారు. అంతకుముందు ఏం చేశారు? లేదు కదా. కాబట్టి వాళ్ళు ఎప్పటి నుండో ఒక వంశపారంపరంగా వస్తున్న ఒక దేవుడిని, ఒక పెరుమాళ్ళని ఆరాధనగా వస్తున్నారు. మనం ఎక్కడ వాళ్ళని ప్రశ్నించడానికి? మనం సరిపోతామా? మన బతుకు ఎంత, మన జీవితం ఎంత, మన ఆరాధన ఎంత, మనం చేసే సాధన ఎంత వాళ్ళని ప్రశ్నించడానికి? ఇదంతా మన గురించి మనం తెలుసుకోవడం మానేసి, మీరు శివద్వేషి, మీరు శివుని పూజించరు, మీరు విష్ణుదేశి కాబట్టి మీరు విష్ణుని పూజించరు అని అనడం కరెక్ట్ కాదు. ఎవరి ఆరాధన వాళ్ళదే, ఎవరి పూజ వాళ్ళదే. మీరు కూడా ఒక దేవుణ్ణి, మీ కులదైవం ఎవరు, మీ గురువు ఎవరు, అసలు నీ గురువు ఎవరు, నీ గురువు పరంపర ఏంటి, అసలు మీ ఇంట్లో వంశపారంపరంగా వస్తున్న విగ్రహాలు ఏంటి, ఆ పూజ ఏంటి, ఆ మంత్రం ఏంటి, ఆ అనుష్ఠానం ఏంటి? మనకేమైనా ఉన్నాయా? మనకి ఏమీ లేవు. మన అందరి దేవుడిని పూజించుకోండి, ఆయన వద్దని అనలేదు కదా. మీరు అందరు పూజించుకోండి అని వద్దని అనలేదు. ఈ దేవుడే గొప్ప, మిగతా దేవుడు లేరు, వేస్ట్ అని ఆయన అనలేదు. ఎవరు ఏ దేవుడిని ఆరాధించాలో ఆ దేవుడిని ఆరాధించండి అని చెప్తున్నారు తప్ప, కానీ ఈ దేవుడే గొప్ప, మిగతా దేవుడు గొప్ప కాదు, మిగతా దేవుడు అనవసరని గరికపాటి గారిలాగా అతను ఎప్పుడు చెప్పడం జరగలేదు, చెప్పలేదు కూడా, చెప్పరు కూడా. అతని దగ్గరికి వచ్చి నాకు ఇలా సమాచారం చేయించుకుందాం అనుకుంటున్నానండి, నేను ఈ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి ఆయన సమాచారాన్ని దీక్ష ఏదైతుందో అది ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తారు తప్ప మిగతా వాళ్ళని ఎవరికైనా అడ్డు చెప్పలేదు. మీరు కూడా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆయన శివద్వేషి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకి శివద్వేషి, విష్ణుదేశి అనేసరికి ఒకసారి కొంచెం ఇంకా మనం మాట్లాడుకుందాం. అదేంటంటే, ఇప్పుడు ఒకే ఇంట్లో మనం ఏ ఆచారాన్ని ఫాలో అవుతున్నాం? ఇటు శైవులకు సంబంధించిన ఆచారం ఫాలో అవుతున్నామా, వైష్ణవులకు సంబంధించిన ఆచారం ఫాలో అవుతున్నామా, లేదా పంచాయతానికి సంబంధించిన ఆచారాన్ని ఫాలో అవుతున్నామా? మనం సరిగ్గా షోడశోపచార పూజ చేయడానికి మంత్రాలే మనకు తెలియవు. అలాంటప్పుడు మనం ఏ ఆచారాన్ని ఫాలో అవుతున్నాము? సరే, మీరు వైష్ణవ సాంప్రదాయాన్ని ఆచారాన్ని ఫాలో అయ్యారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? పెరుమాళ్ళకి అదే మనం తీర్థాల సమర్పించి 4 కలసలు పెట్టాలి. అంటే ఏంటి? అర్ఘ్యపాత్ర, పాద్యపాత్ర, ఆచమనపాత్ర 4 పాత్రలు పెట్టాలి. ఈ 4 పాత్రలు పెట్టినా మనం పెడుతున్నామా? లేదే. కానీ కొంతమంది పంచోపచార పూజ చేసేవాళ్ళు ఆ పాత్రే పెట్టరు. కొంతమంది ఈ క్వశ్చన్ చేసే పంచోపచార పూజవే తెలియదేమో మరి పాపలకి, ఇవి పెట్టరు. సరే, పెట్టిన తర్వాత ఏం చేస్తారు? అసలు విష్ణుమూర్తికి తులసి లేనిదే ఆరాధన లేదు. అసలు ఏ అవతారమైన విష్ణుమూర్తికి తులసి లేని ఆరాధన లేదు. అది తీర్థంలో తులసి ఉండాలి, పానకంలో తులసి ఉండాలి, ఆఖరి నైవేద్యం పెట్టినా నైవేద్యం ఒక తులసి దళం పెడితేనే ఆయన స్వీకరిస్తాడు. నైవేద్యం పైన తులసి దళం లేకపోతే అసలు నైవేద్యమే స్వీకరించడానికి ఏ ఉపచారంగా తులసినే వాడతారు. అదే అమ్మవారికి కానీ శివుడికి కానీ తులసి వాడతారా?
వాడరు. గణపతికి తులసి నిషేధం అని చెప్తారు ఏకంగా. ఈ రోజు వినాయక చవితిలో ఒక్కరోజు మాత్రమే పెట్టాలంటారు. మరి అదే తులసి దళాన్ని వినాయకుడి తినే నైవేద్యం మీద పెట్టి నైవేద్యం సమర్పయామి అంటే అతనికి నైవేద్యం తీసుకుంటాడా? వెంకటేశ్వర స్వామికి విష్ణు ఆరాధనకు సంబంధించి ఏ పువ్వు లేకపోయినా తులసితో పూజ అయిపోద్ది. మిగతా దేవతలకు పూజ అయిపోద్దా? వినాయకుడికి పూజ అయిపోద్దా? అమ్మవారికి పూజ అయిపోతుందా తులసితోనే? సో ఇలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ఆచారానికి ఈ ఆచారం వేరు, ఈ ఆచారం వేరు. మనం ఏంటి సాత్వికంగా శంకరాచార్యులు పెట్టిన పంచోపచార పూజ చేసుకోండి అని చెప్తుంటే మనం పంచోపచార పూజ చేసుకుంటూనే ఇలాంటి మన గురువుల్ని పెద్ద వాళ్ళు ఒక వంశపార్యపరంగా వాళ్ళ ఆచారాన్ని మనం మీరు శివద్వేషి, మీరు శివుని పూజించరు, అమ్మవారు పూజించారంటే వాళ్ళ ఆచారం వేరు, మన ఆచారం వేరు. అవసరమైతే మీ ఆచారం మీరు ఫాలో అవ్వండి. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు, ఆయన వద్దని అనలేదు కదా. మీ ఆచారం ఏంటి తెలుసుకోండి. మీ ఆచారం ఏంటి మీరు తెలుసుకొని అసలు మీరు ఏ దేవుడిని ఆరాధించాలి, ఆ దేవుడిని మీ ఇంటి కులదైవం ఎవరు, ఆ కులదైవాన్ని ఎలా ఆరాధించాలి, ఆ దైవానికి ఏ నైవేద్యం పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ రోజు అభిషేకం చేయాలి మీరు తెలుసుకోవాలి కదా. మన గురించి మనం తెలుసుకొని ఆ తర్వాత మనదే అతనికన్నా చాలా గొప్పది అని అనిపించినప్పుడు అప్పుడు మనం మాట్లాడాలి తప్ప కానీ ఆ వీడియోలు ఈ వీడియోలు ఆ ఎంట్రీలు చూసి శివద్వేషి, శివుణ్ణి పూజ చేయుడు అని అనడం సరైన పద్ధతి కాదు. అది మన సంస్కారం కూడా అనిపించుకోదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మన వంశపారంపర ఏంటి, మన గురువు ఎవరు, మన ఆచారం ఏంటి మనం తెలుసుకొని తర్వాత వాళ్ళని పరిశీలించాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అన్నమాట. ఇది నా అభిప్రాయం. ఇది తప్ప, అంతే తప్ప అతను మిగతా దేవుళ్ళని తిడతారో మిగతా దేవుళ్ళని పూజ చేయదని ఎక్కడ చెప్పరు. కాకపోతే వాళ్ళు శంఖచక్రాలు తీసుకున్న తర్వాత ఆ మిగతా దేవుళ్ళు ఎందుకు ఎక్కువ పూజ చేయరంటే ఈ ఆరాధన క్రమం వేరు, తిరువారాధన క్రమం వేరు, మనం చేసే షోడశోపచార పూజలు వేరు. అందులో షోడశోపచారాలు ఉంటాయి కానీ ఆరాధన వేరుంటుంది. కానీ ఇప్పుడు తిరువారాధనలో ఎలా ఉంటుంది, అర్ఘ్యం సమర్పయామి అన్నాడు, ఒక్కసారి చేతులు కట్టుకుని ఒక్కసారి వద్దంటే నీళ్ళు ఇస్తాం. మిగతా ఆరాధనలు ఎలా ఉంటుంది, 3 సార్లు ఇవ్వాలి అని ఉంటుంది. సో అన్ని చేంజెస్ వచ్చేస్తుంది కదా. కాబట్టి ఇది కలిపిసుకొని చూసుకున్నప్పుడు మనకు అలా అనిపిస్తుంది. మన ప్లేస్ నుంచి మనం బయటకు వచ్చి చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఆ సాంప్రదాయం నుంచి వచ్చినప్పుడు ఆ సాంప్రదాయం నుంచి చూస్తే మిగతా సాంప్రదాయం ఏంటని అర్థమవుతుంది. ఈ సాంప్రదాయంలో ఉండి మనదే రైటు, మన బురదలో ఉండి మనదే రైట్ అని అనుకోవడం కూడా సరైన పద్ధతి కాదు. మన బురదలో ఉన్నామని నా ఉద్దేశం కాదు. కాబట్టి మీరు ఏ కులదైవాన్ని ఆరాధిస్తున్నారో ఆ ఆచారం ఏంటి తెలుసుకుని అప్పుడు మిగతా వాళ్ళని ప్రశ్నిస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇది ఇవాళ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.